పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్. గతంలో కాస్త తగ్గినట్లే అనిపించిన బంగారం ధర ఇప్పుడు తగ్గేదేలే అంటూ ఆకాశానికి అంటుతోంది. సామాన్యులకు అందకుండా తులం బంగారం 92,000 మార్క్ దాటింది. త్వరలో 95,000కు చేరే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ నాటికి 1,00,000 మార్కును తులం బంగారం చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు గోల్డ్ వ్యాపారులు. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే రేట్లు ఒక్కోసారి తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో బంగారం పెరగడం తప్ప తగ్గడం తెలీదు అనేలా ఆల్ టైమ్ రికార్డు ధరలకు టచ్ అయింది. బంగారం ధర సామాన్యులకు అందనంటుంది. గత వారం 10 రోజుల నుండి పసిడి పరుగులు పెడుతూ రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి సైతం బంగారంతో పోటీ పడుతోంది. గత వారం నుంచి 24 క్యారెట్ల బంగారం రోజు రోజుకు కనీసం 500 నుంచి 1000 మధ్య పెరుగుతూ 91,800 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం 83,100 రూపాయలకు చేరింది. త్వరలో మరింత పెరిగి 95,000కు పైగానే పరుగులు పెడుతుందంటున్నారు గోల్డ్ ఎక్స్పర్ట్స్. పెరిగిన బంగారం ధరలతో 20 నుంచి 25% వరకు కస్టమర్స్ తగ్గారని, పెళ్లిలు ఉన్నవారు మాత్రం ఆలోచించి 20 తులాలు తీసుకునే బదులు 10 తులాలతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చాక తను తీసుకుంటున్న నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్, యుద్ధ వాతావరణంతో గ్లోబల్ మార్కెటింగ్ లో ఔన్స్ బంగారం ఎప్పుడూ లేని విధంగా ఎక్స్పెక్టేషన్స్ కు మించి $3,040లకు చేరింది. ఇప్పుడిప్పుడే బంగారం ధర తగ్గకపోవచ్చని చెబుతున్నారు బంగారం వ్యాపారులు. గోల్డ్ ప్రస్తుతానికి వచ్చి 91,600 దాకా ఉందమ్మా. అంటే మీరు పర్ గ్రామ్ తీసుకుంటే 9,160 దాకా ఉంది. ఇది పెరుగుతోంది. ఇలాగే ఇంకా ముందు కూడా ఇది ఇలాగే పెరుగుతుంది కూడా. సో ప్రస్తుతానికి పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యుఎస్ ఫెడ్ పాలసీ ఒకటి రిలీజ్ అయింది. దాంట్లో యుఎస్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ చేంజ్ చేయలేదు ఫెడరల్ పాలసీలో. దాంతో ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది దాని మీద, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లో చేంజ్ ఏం లేదు కాబట్టి. దాంతో గోల్డ్ ఈజ్ ఏ సేఫ్ బెట్ వాళ్ళకి, కాబట్టి గోల్డ్ మీద కొంచెం పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు. దాంతో ధర ఒకటి పెరిగింది. ట్రేడ్ వార్ ఒకటి నడుస్తుంది ప్రస్తుతానికి. ట్రేడ్ వార్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఇది దీని మీద ఓవరాల్గా గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, చాలా మందిలో ఒక ఫియర్ ఉంది. దాంతో ఏంటంటే అందరూ అన్నిటికంటే బెస్ట్ పెట్టుబడి ఏంటి అంటే బంగారం, కాబట్టి బంగారం మీద జనరల్గా అందరూ మక్కువ చూపుతున్నారు. దాంతో దానికి డిమాండ్ పెరిగింది. మేము అనుకోవడం అయితే కనుక మేలో కాకపోయినా అట్లీస్ట్ సెప్టెంబర్ వరకు కొంచెం దరిదాపులకి రావచ్చు అనుకుంటున్నాము. కాకపోతే ఇంతే ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే, ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా రాబోయే 2 నెలల్లో అది టచ్ అయినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అంతర్జాతీయ పరిణామాలు ప్రస్తుతం గోల్డ్ ధరలు పెంచడానికి బూస్టింగ్ ఇస్తున్నాయని తెలిపారు గోల్డ్ ఎక్స్పర్ట్స్. అమెరికాలో మాంద్యం భయాలు, అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారని, ఈ కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకుతున్నాయన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగాయన్నారు. పైగా యుద్ధ వాతావరణాలు, రూపీ వాల్యూ తగ్గడం మరో కారణంగా గోల్డ్ మరింత పెరుగుతుందని, త్వరలో 1,00,000కు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇండియాలో చూసుకుంటే ప్రైస్ 74,000, 75,000 నుంచి చూస్తూనే 90,000 ప్లస్కి వచ్చేసింది గోల్డ్. సో ద రీసెంట్ ప్రైస్ వీ కెన్ సీ 91,600 24 క్యారెట్ గోల్డ్ ఇన్ హైదరాబాద్. సో విచ్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్ ఇన్ ఐఎన్ఆర్లో చెప్పాలి అంటే. ఈ ప్రైస్ ఎప్పుడు కూడా లేదు. అండ్ ఈ బుల్ రన్ కూడా మోర్ పాజిటివ్గా ఉంది. సో చాలామంది ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు పార్క్ చేసిన ద సేఫ్ థింగ్స్ ఆర్ ద మూవింగ్ టు గోల్డ్. సో మెటల్ కన్సెషన్ కూడా చూస్తే లాస్ట్ 3 monthsలో యూ సీ మెనీ బ్యాంక్స్ అండ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ స్టార్టెడ్ పుల్లింగ్ అప్ గోల్డ్. So this says clearly that people are moving the gold as in safe haven, approximately 97,000, 98,000. So I don't think it's much far. త్వరలోనే చూడబోతున్నాం. సంథింగ్ గ్రోత్ వాట్ యూఆర్ సీయింగ్ ఇస్ ఫర్ అ లాంగ్ టర్మ్. అండ్ టు మార్కెట్ సినారియో దిస్ ఇస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ గ్రోత్, దట్ ఈస్ అ రీజన్ బిహైండ్ ద గ్రోత్. సో రాబోయే రోజుల్లో కూడా మెటల్ అనేది ఒక పాజిటివ్ ఉండవచ్చు. సో ఇట్స్ గుడ్ టైమ్ టు పీపుల్ టు బై అని చెప్పవచ్చు అండి. బంగారం ధరలు బగ్గుమంటుండడంతో బాబోయ్ బంగారం అనే రోజులు వచ్చాయి. పైగా తులం బంగారం ధర త్వరలో 1,00,000కు చేరువవుతుండటంతో సామాన్యులు కంగారు పడుతున్నారు.